జై బోలో గణేష్ మహారాజ్ కి జై. హలో ఎవ్రీవన్, ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వెల్కమ్ టు తిండిగోళ్ళ బై స్టేస్ బస్టర్స్. నేను మీ శరత్. వినాయక చవితి అంటేనే అందరికీ చాలా ఇష్టమైన పండుగ. ఈ రోజు నుంచి మనం హైదరాబాద్ లోని స్ట్రీట్ ఫుడ్స్, అలాగే హిడెన్ ప్లేసెస్, ఫుడ్ ప్లేసెస్ ఇంకా ఏవేవైతే ఉన్నాయో అన్ని ఎక్స్ప్లోర్ చేసి టేస్ట్ చేసేద్దాం రండి. సో ఇంకెందుకు లేట్, ఈ రోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఈ రోజు వినాయక చవితి కాబట్టి సుబ్బయ్య గారి హోటల్ నుంచి మనం ఆర్డర్ చేసిన అథెంటిక్ ఫుడ్ అయితే వచ్చేసింది. ముందుగా పులిహోర నుంచి స్టార్ట్ చేద్దాం. చింతకాయ పచ్చడి, టమోటా పచ్చడి, బీట్రూట్ కర్రీ, అలాగే పప్పు, సాంబార్, గుత్తొంకాయ, మసాలా కర్రీ, మంచిగ పులుసు, పెరుగు, అలాగే వైట్ రైస్. మరి ఇంకెందుకు ఆలస్యం, మొదలెడదామా ఒక్కొక్కటి. మన అర్చన అయితే వచ్చేసింది. అర్చన చేసుకొని ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం. అన్నీ అయితే పెట్టేసావు, బట్ ఏం తినాలో అర్థం కావట్లేదు నాకు. అయితే మనం తినడంలో కాదు, కలపడంలో కూడా చాలా ఫేమస్ అని తెలియదేమో. ఇవే తగ్గించుకుంటే మంచిది. సర్లే, పెట్టే వెళ్ళు. సో మన ఐటమ్స్ అయితే మనకు వచ్చేసాయి. ఇంకెందుకు ఆలస్యం, మొదలెడదామా? పులిహోర నుంచి స్టార్ట్ చేద్దాం. అవును, పులిహోర అంటే గుర్తొచ్చింది. ఎప్పుడు మన ఇంట్లో తిని 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 బోర్ కొట్టేసి ఈరోజు సుబ్బయ్య గారి హోటల్ నుంచి తెచ్చుకొని తింటున్నాం. సో దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు చెప్తాను. పులిహోర అయితే తింటుండే కొద్దీ తినాలనిపిస్తూనే ఉంది, కానీ ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి పులిహోర ఇక్కడితో సరిపెడదాం. నెక్స్ట్ ఐటమ్కి వెళ్దాం. సో నెక్స్ట్ ఐటమ్కి వెళ్దాం. పప్పు తింటున్నాం. పప్పు తింటుంటే మా అమ్మమ్మ గుర్తొస్తుంది నాకైతే. ఆ రోజులే వేరు. మనకు పెళ్ళంటేనే గుర్తుకొచ్చే గుత్తొంకాయ. సో ఇది దీని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను మీకు. ఏమి గుత్తొంకాయ కూడా చాలా టేస్టీగా ఉంది. ఇంకా ఇక్కడ క్యాబేజీ కర్రీ కూడా ఉంది, అలాగే ఇది రోస్టెడ్గా కూడా ఉంది క్యాబేజీ కర్రీ. ఇది కూడా ఒకసారి ట్రై చేద్దాం. క్యాబేజీ కర్రీ కూడా చాలా బాగుంది రోస్టెడ్గా. అలాగే ఇక్కడ దీంట్లో ఏంటంటే ఎక్స్ట్రాగా కరివేపాకులు చాలా ఎక్కువ ఉన్నాయి, చాలా మంచిది కూడా మన ఆరోగ్యానికి. అలాగే యాడెడ్ వడియాలు, అలాగే లాస్ట్లో ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి ఐటమ్స్. సాంబార్, మజ్జిగ పులుసు. సో సాంబార్ అయితే తీసుకుందాం ఇప్పుడు. సో సాంబార్లో అయితే మునక్కాయ సాంబార్. సూపర్. సాంబార్ కూడా చాలా చాలా అంటే చాలా బాగుంది. అలాగే ఇంక్లూడింగ్ దోసకాయ. సో ఇప్పుడైతే మనం దీన్ని పప్పు తిన్నాం, పులిహోర తిన్నాం, అన్నీ తిన్నాం, అలాగే ఇప్పుడు సాంబారు. సో ఇంకేం ఐటమ్స్ ఉన్నాయో చూద్దాం. సో కలర్ఫుల్గా ఉండే మజ్జిగ పులుసు అయితే ట్రై చేద్దాం. సో చూసారు కదా, చాలా కలర్ఫుల్గా ఉంది. టేస్ట్ కూడా ఎలా ఉందో ట్రై చేద్దాం. ఇప్పుడైతే ఈ మజ్జిగ పులుసు కలుపుకున్నాం. ఎండకు కూడా చాలా మంచిది. సో ఇదైతే కలర్ష్గా ఉంది, టేస్ట్ కూడా చాలా బాగుంది, కలర్ఫుల్గా. సో వీటన్నిటిలో నాకు ఎక్కువ నచ్చినది ఫస్ట్ మనం పులిహోర, ఇంకోసారి పులిహోర వేసుకుందాం, ఎందుకంటే మనం బాగా కలుపుతాం కాబట్టి. ఇది తినేసి నెక్స్ట్ ఐటమ్ గురించి చెప్తాను. సో ఇది తింటున్న కొద్దీ కడుపులో అయితే చాలా చల్లగా ఉంది. సో ఇప్పుడైతే అన్నీ కవర్ చేసాం, లాస్ట్లో ఒకటి మిగిలిపోయింది, ఈ ఫ్రై, క్యాబేజీ ఫ్రై. సో ఇది కూడా వేసుకొని ఎలా ఉందో చూద్దాం. సో అందరూ కర్రీతో కలుపుకోవడం కామన్. మనం ఈ కర్రీలోకి ఏది వేస్తే బాగుంటుంది? ఓకే, కొద్దిగా డిఫరెంట్గా ట్రై చేద్దాం. ఈ మజ్జిగ పులుసుని కర్రీలో వేసుకొని ట్రై చేద్దాం. సో ఈ క్యాబేజ్ ఫ్రై, మజ్జిగ పులుసు కలుపుకొని తింటుంటే అదొక డిఫరెంట్ ఫ్లేవర్డ్ మనం ట్రై చేసినట్టుంది. యాక్చువల్లీ చాలా బాగుంది టేస్ట్, మీరు కూడా ట్రై చేయండి.
మజ్జిబుల్స్లో ఫ్రై చేసుకుని కలుపుకొని తింటుంటే చాలా క్రంచీస్గా, అలాగే మనం తింటున్న కొద్దీ అదొక డిఫరెంట్ ఫ్లేవర్డ్ టైప్ ఆఫ్ ఇది ఉంది ఫుడ్. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఓన్లీ కర్రీ వేసుకొని వైట్ రైస్లో కలుపుకోవడం కామన్. సో ఒక్కొక్కటి మనకు నచ్చింది మనం మనలాగా తినడం చాలా డిఫరెంట్ కదా. సో మజ్జిబుల్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ తెలుసు కదా ఏంటో, పెరుగు. పెరుగు లాస్ట్లో అన్నీ అయిపోయాక మసాలాలు అన్ని టైప్ ఆఫ్ కర్రీస్ మనం తినేసినాక లాస్ట్లో పెరుగు తింటే ఉంటుంది ఆ హాయి నెక్స్ట్ లెవెల్ అంతే. నిజంగా పెరుగు తింటున్న కొద్దీ ఎంత హాయి ఉంటుందంటే మొత్తం ఇవన్నీ ఒక ఎత్తు, ఇది ఒకటే ఒక ఎత్తు లాస్ట్లో. సో పెరుగు అయితే కంప్లీట్ చేసాం. ఇంకేదో మర్చిపోయినట్టు నాకు అనిపిస్తుంది. ఏంటది? సో మైసూర్ పాక్ అంటేనే గుర్తొచ్చేది, మనం మైసూర్కి వెళ్ళినంత హాయి ఉంటుంది మైసూర్ పాక్ ఇంత లాస్ట్లో. సో ఇది కూడా ట్రై చేసి చూద్దాం. బాబా ఏం స్వీట్ లాస్ట్లో ఇది తినకుండా అసలు మనం లేయాలనిపించదు మనకి అన్నం తిన్నాక. మొత్తం అయితే కంప్లీట్ చేసాం. వినాయక చవితి స్పెషల్గా ఇంతటి మంచి భోజనం తిన్నందుకు నాకు కూడా చాలా బాగుంది. చూసారు కదా ఫ్రెండ్స్ ఈ రోజుటి వీడియో వినాయక చవితి స్పెషల్. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నూనె పెట్టుకోండి, పడుకోండి, జాగ్రత్త. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. తిండిగోల బై స్ట్రెస్ బస్టర్స్.